जय जयशंकर जी। जय जयशंकर। जयशंकर अमर है। जय जयशंकर अमर है। जोहार जयशंकर सर। जोहार जयशंकर जी। जय हो जयशंकर। जनगणाला गर्जन जयशंकर अमर है। జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇప్పుడు సాంగ్ను రిలీజ్ చేస్తారు. విఠల్ మరియు చిరంజీవి సార్ लंच ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతిని పురస్కరించుకొని మన అడ్డా మీడియా కేంద్రంలో జయశంకర్ గారి బర్త్డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు నా యొక్క సహచర ఉద్యోగి మాజీ సహచర ఉద్యోగి రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు రామకృష్ణయ్య గారు, విఠల్ గారు, కిషోర్ గారు, సంగం సూర్యారావు గారు, అదేవిధంగా ఇతర పెద్దలు ఉన్నారు, నాతో వచ్చిన లింగేష్ యాదవ్, అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి పైన ఒక పాటను రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ పైన పాటలు అనేది చాలా తక్కువగా నేను విన్నాను. మరి బహుశా ఉండొచ్చేమో కానీ నా దృష్టికి అయితే అంతగా రాలేదు. మరి మొట్టమొదటిసారిగా ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి మన పూర్ణచంద్రరావు గారు, సూర్యారావు గారు, మరి వారి కిషోర్ వీరందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వాస్తవానికి తెలంగాణ దిక్సూచి, తెలంగాణ ఐడియాలజిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పైన పాటను రిలీజ్ చేయడం అంటే అది మనం గౌరవించుకున్నట్టే లెక్క. ఇప్పటి వరకు జయశంకర్ గారికి ఎంతైతే రావాల్సిన పేరు ఉందో అంత రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ గురించి ఈరోజు కాదు, ఆయన 1952-53లోనే నా ములికి ఉద్యమం అప్పుడు తెలంగాణ నైజాం స్టేట్ ఏర్పడ్డప్పుడు స్థానికేతరులకు కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పేసి జీవో ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఉద్యోగాలు చేస్తే నాన్ ములికి గోబ్యాక్ అని చెప్పేసి వారు ఆ రోజుల్లోనే ఉద్యమం తీసుకొచ్చారు 52-53లో. అదేవిధంగా సిటీ కాలేజీలో కూడా ఆ రోజు ఫైరింగ్ కూడా జరగడం జరిగింది. సో 6 నుంచి 7 స్టూడెంట్స్ కూడా చనిపోయినటువంటి సంఘటన. వారు అప్పుడు స్టూడెంట్ దశలో ఉన్నాడు, చదువుకుంటున్నారు. ఆ స్టేజ్ నుంచి ఆయన తెలంగాణ కొరకు పోరాటం జరిపినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ ఎట్లా వెనుకబడి ఉంది, అసలు తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని లెక్కలతో సహా నిరూపించినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. చాలామంది ఏంటంటే ఇవాళ బీసీ ఉద్యమం కూడా చాలామందికి లెక్కలు తెలియవు. బీసీలు వెనుకబడ్డారు, ఇది రెడ్డిల సామ్రాజ్యం అని అంటున్నారు, కానీ ఆ లెక్కలు తీసి బయట పెడితే కానీ వాస్తవాలు తెలియవు. సో మరి ఆ రోజు ఆయన నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇక్కడే కాదు, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒక సెమినార్ ఏర్పాటు చేస్తే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన తెలంగాణకు జరిగిన అన్యాయం పైన లెక్కలు చెప్పి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వచ్చినటువంటి వ్యక్తి. సో ఆ విధంగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని లెక్కలతో డాటా డ్రైవెన్గా ఆయన నడిపించినటువంటి ఉద్యమమే ఈ తెలంగాణ ఉద్యమం. అయితే వారు ఆ రోజు ఆ ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణ వచ్చింది, ఆయన కళ సాకారమైంది. పాపం ఆ కళను ఆయన సజీవంగా చూడడానికి ఆయన లేకపోయినప్పటికీ కూడా ఇవాళ వారు నడిపినటువంటి ఉద్యమ ఫలితం తెలంగాణను మనం తెచ్చుకున్నాం. అయితే తెచ్చుకున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ, అది సామాజిక తెలంగాణ కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బహుజనులు ఏదైతే కలలు కన్నారో నీళ్లు నిధులు నియామకాలు అవన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. నీళ్ళ ప్లేస్లో కన్నీళ్ళు వచ్చినాయి, నిధులు రాలే నిరాశ వచ్చింది, నియామకాల బదులు నిరుద్యోగం వచ్చింది. సో త్యాగాలు బహుజనులు అయినాయి, భోగాలై ఆధిపత్య కులాలు అయినాయి. ఇవాళ మళ్ళీ నిరసనలు ఉద్యమాలన్నీ బహుజనులకు వచ్చినాయి, ఊరేగింపులన్నీ ఆధిపత్య కులాలకు పోయినాయి. అందుకే తెలంగాణను ఇప్పుడు మళ్ళీ వారు కన్న కలలు నిజం కావాలంటే సామాజిక తెలంగాణ వైపు ఉద్యమాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అందుకే మేము కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మ్యాక్సిమం కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ని తీసి బయట పెడుతున్నాం. అసలు ఎట్లా అన్యాయం జరిగింది. ఇవాళ తెలంగాణలో గత 16 ఎన్నికలలో 1741 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఏ కులాలు ఎంత శాతం వాళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఈ కులాల లెక్కలు మొట్టమొదట బయటకు తీసి రాసింది కూడా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫునే. ఆ తర్వాత అనేక రంగాల్లో
ఒక రాజకీయ రంగమే కాదు, ఆర్థిక రంగం కూడా. తెలంగాణలో ఉన్న 25 కీలక ఆర్థిక రంగాలలో బీసీల స్థానం ఏంటనేటువంటి విషయాన్ని మనం రాయడం జరిగింది. అట్లనే జ్యుడిషియరీ, అసలు ఈ న్యాయ వ్యవస్థ ఎంత అన్యాయమైన వ్యవస్థనో మన అందరికీ తెలుసు. ఈ న్యాయ వ్యవస్థలో మన స్థానం ఏంటి? అదేవిధంగా సాంస్కృతిక రంగం, మీడియా రంగం కానీ, ఆ సినిమా రంగం కానీ, అసలు బీసీలకే మన స్థానం ఉందా? ఆ విషయాలపైన కూడా మనం నిరంతరం ఆర్టికల్స్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వీడియోలు తీస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో మరి దీని ఫలితంగా గత 2 సంవత్సరాలుగా ప్రజల్లో ఎంతో కొంత స్టాటిస్టిక్స్ పైన అవగాహన వచ్చింది. ఇవాళ మేము నల్గొండ సభ సండే రోజు ఒకటి సామాజిక న్యాయ పోరాట సభ జరుపుతున్నాం బీసీ హక్కుల సాధనకై. వాస్తవానికి నల్గొండ జిల్లాలో నేను ఎక్కువ చెప్పాను, ఆ రోజే ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లాలో గత 16 ఎన్నికలలో అసెంబ్లీలో 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 194 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. 194 మంది అభ్యర్థులు గెలిచారు. ఫస్ట్ అసెంబ్లీ 14, అందుకని 194 ఉంది. 194లో విచిత్రం ఏంటంటే ఏకైక జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఒకే వర్గం నుంచి వచ్చినట్టు, ఒకే కులం నుంచి వచ్చినటువంటి జిల్లా. వాస్తవంగా మొన్న కులగణన జరిపినప్పుడు నల్గొండ జిల్లా జనాభా తీస్తే హిందూ బీసీలు, నేను హిందూ బీసీల గురించి, హిందూ బీసీలు 50.65, అంటే నల్గొండ, సూర్యాపేట అండ్ భువనగిరి 3 జిల్లాలు కలిపి పాత జిల్లా 50.65. ముస్లిం బీసీలు 5.45 ఉన్నారు. మొత్తం కలిపితే 56% బీసీలు ఉన్నారు. సరే, ముస్లిం బీసీలు పక్కన పెట్టి ముస్లిమ్స్ ఎవరు లేరు. అసలు మొత్తం నల్గొండ జిల్లాలో 5.65% జనాభా ఉన్న ముస్లిమ్స్ దోదార్ బీసీసా నాన్ బీసీసా పక్కన పెడితే ఎమ్మెల్యే ఒక్కరే ఒక లైన్లో, అది 1951లో జనగామలో అయింది. అప్పుడు జనగామ అనేది ఇక్కడ నల్గొండకి అటాచ్ అయి ఉండే. ఒకరే ఒకరు, తర్వాత మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే కాలే. దాదాపు 6% జనాభా. ఇక పోతే బీసీలల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ యాదవాస్. 11.65% యాదవాస్ ఉన్నారు. నెక్స్ట్ జనాభా వచ్చి 9.65 గౌడ్స్ ఉన్నారు. ముదిరాజులు వచ్చేసి 6% ఉన్నారు. మునూరు కాపులు వచ్చి 3.3 ఉన్నారు. విచిత్రంగా జిల్లాలో రజకులు ఎక్కువ ఉన్నారు, చాకలోళ్ళు 3.3% ఉన్నారు. ఒక్క ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యే కాలే, ఒక్క మునూరు కాపు బిడ్డ ఎమ్మెల్యే కాలే. ఇక నేను కులాల వారిగా మొత్తం కాలేదు. మరి వెలుమలు ఎంత ఉన్నారా జనాభాని తీస్తే ఈ 3 జిల్లాలలో కలిపి 11,500. 11,500 3 జిల్లాలో కలిపి 36 లక్షల జనాభా. వీళ్ళ జనాభా ఎంత? 11,500. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 0.35 ఎంత వస్తుంది? వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు తెలుసా? 194లా. ఇంకా 3 పేర్లు నాకు వాళ్ళు వెలుమలని అనుకుంటున్నా, వాళ్ళని లెక్కగట్టలే. వాళ్ళని లెక్కగట్టకుంటే 13 మంది ఉన్నారు. వాళ్ళు 0.3%, 11,000. అసలు మునుగోడు లోపల జనాభా 300 లేదు. వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేలు జాయిన్. అది నల్గొండ. ఇక రెడ్డిలకు వచ్చేస్తే వాళ్ళ జనాభా 7.5%. 7.5% ఉన్న జనాభాలో కరెక్ట్ 194 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? 97 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ 50%. యాదవులకు వస్తే 8 మంది అయిన్లు, గౌడ్స్కి వస్తే 7 మంది అయిన్లు, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ చెప్పాలంటే మనకి ఇంతకుముందు లెక్కలు చేసినట్టే మరి మనం ఎక్కడున్నామన్న విషయం తెలుస్తుంది. సో మరి ఇవాళ నల్గొండనే కాదు, నల్గొండలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే రాష్ట్రంలో 574 మంది ఎమ్మెల్యేలు రెడ్డి కమ్యూనిటీ నుంచి అయిన 16 ఎన్నికలల్లో. అందులో ఒక్క నల్గొండ జిల్లా నుంచే 10 జిల్లాలు ఉన్నాయి. 10% కావాలంటే 57 మంది కావాలి. లేదా 119 మందిలో కూడా 10% అనుకుంటే ఇక్కడ 57 మంది 58 మంది రావాలి. కానీ 97 మంది అయిన పర్సెంటేజ్ తీసుకుంటే దాదాపు 17-18% ఒక్క కమ్యూనిటీ వాళ్ళు నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో అయిన దాంట్లో అయినలు. అది ఇక్కడ జరిగినటువంటి విచిత్రమైన పరిణామం. మరి
వాళ్ళని తిట్టడం కాదు మనం ఇక్కడ ఓట్లు వేస్తున్నది మనం. వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? మనం ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. కాబట్టి మనోళ్ళకు ఓటర్ చైతన్యం తీసుకురాకుండా మనం ఏది మాట్లాడినా తప్పే. ఇంకో విశేషం ఏంటంటే 1962లో మిర్యాలగూడ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చింది 61లో. ఫస్ట్ వచ్చిన రోజు అది ఎస్సీ రిజర్వ్డ్. దాస్ అని ఒక ఆయన వచ్చిండు అప్పుడు రిజర్వ్డ్ కాంట్. ఆ తర్వాత ఓపెన్ అయింది. 11 సార్లు జరిగినాయి ఓపెన్లో. 2009లో అది ఎబాలిషన్. 11 సార్ల ఎన్నికలైతే ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డ ఎంపీ కాలే. ఒకటే ఒక కమ్యూనిటీ అయింది, అది కూడా రెడ్డే. ఇంకా వేరే కమ్యూనిటీ కూడా రాలే ఓసీలలో, మిర్యాలగూడ. గమ్మత్ ఏంటంటే మా బిఎన్ రెడ్డి అని ఒక ఆర్కిటెక్టు జ్యోతిష్యుడు ఉంటాడు అనుకుంటా. ఆయన ఎక్కడో పోయి అక్కడ నల్గొండల మిర్యాలగూడ నుంచి చేసిండు. లోకల్ బిడ్డలకి ఇవ్వలే. మరి అది ఎవరికి రావాలి? వాస్తవంగా 12% జనాభా ఉన్న యాదవులు, 10% జనాభా ఉన్న గౌడ్స్, 22% ఉన్న వీళ్ళు ఒక్కడు ఎమ్మెల్యే కాలే. అది పరిస్థితి. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది అమల్లో లేదు. ఒక రాజకీయ రంగం కాదు. ఇవాళ న్యాయరంగం కూడా చూస్తే ఈ న్యాయరంగంలో కూడా తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ బిడ్డ సుప్రీంకోర్టుకి ఎలివేట్ కాలే. ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ నుంచి. తెలంగాణలో 2022 వరకు ముగ్గురు బీసీలు చీఫ్ జస్టిస్లుగా చేసిండ్రు. అందులో 2 ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు తెలంగాణ. ఆ తెలంగాణ అయినా కూడా నిజాం స్టేట్లో రిక్రూట్ అయినటువంటి వ్యక్తి, కుమార కులానికి చెందినటువంటి జడ్జి. ఇది తెలంగాణలో న్యాయరంగం. ఇక ఆర్థిక రంగంలో అయితే మన గురించి మనం చెప్పుకునే అవసరమే లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఒక బిలియనియర్స్కు అడ్డాగా మారింది. ఇవాళ భారతదేశంలో బిలియనియర్స్ అత్యధికంగా ఎక్కడున్నారా అంటే ఆర్థిక రాజధాని ముంబై, రాజకీయ రాజధాని ఢిల్లీ. ఇవాళ బిలియనియర్ల రాజధాని హైదరాబాద్ అయింది. 3వ స్థానంకి వచ్చింది. ఎట్లా వచ్చిందా? వీళ్ళు ఏమో చెమటోడ్చి సంపాదించిండ్లా? రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి తెలంగాణ బడ్జెట్ మీద దానిపైన కాంట్రాక్టులు పెట్టి కమిషన్లు తెచ్చుకొని ఇవాళ బిలియనియర్లు మారిండ్రు. ఇవాళ బహుజనులకు వచ్చేస్తే రూపాయి బడ్జెట్లో రిలీజ్ చేయడానికి మీకు మనసు రాదు. కానీ ఇక్కడ బడ్జెట్లో కోట్లు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుండ్రు. మరి తెలంగాణ తెచ్చుకొని బీసీలకు మిగిలిందేంటి? అటు రాజకీయ రంగంలో వాటా లేదు, బడ్జెట్లో వాటా లేదు, సాంస్కృతిక రంగంలో కూడా వాటా లేదు, న్యాయ రంగంలో వాటా లేదు. మరి దేంట్లో వాటా ఉన్నదా? తెలంగాణలో ఉద్యమాల అడ్డా, ఉద్యమాల గడ్డ అనుకుంటా మాట్లాడుతున్నాం. మరి ఉద్యమాలన్నీ ఎవరికి పోయినాయి? లాభం ఎవరికి వచ్చింది? అందుకొరకే తెలంగాణలో మరొక ఉద్యమం నడవాల్సింది ఉంది. ఇవాళ తెలంగాణలో అనేక ఉద్యమాలు గతంలో నడిచినాయి. కానీ ఆ ఉద్యమాల అంతిమ ఫలితాలన్నీ కూడా అగ్రకులాలకు చేరుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలో మరొక ఉద్యమం జరగాల్సింది ఉంది. అది బీసీల ఉద్యమం. బీసీలు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే, ఈ ఉద్యమంలోకి వస్తే రేపు బాగుపడేది మీ బతుకులు, మీ పిల్లల బతుకులు. ఇవాళ బీసీ బతుకులని కూడా కుల వృత్తులు నాశనమై వాళ్ళ దగ్గర మళ్ళీ గిగ్ వర్కర్స్గా మారి పనిచేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే చిన్న పనులు చేసుకుని ప్రభుత్వ పథకాలపై ఆధారపడి బతికే అటువంటి పరిస్థితికి దిగజారిండ్రు. ఆ పరిస్థితి మారాలి. మీ పిల్లలు మంచిగా బతకాలి, మీరు మంచిగా బతకాలంటే రాజ్యాధికారం మనకు రావాలి. రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం. ఇవాళ 42% రిజర్వేషన్ రావాలన్నా, బడ్జెట్లో బీసీలకు సప్లాన్ వచ్చి వారి వాటా ప్రకారం వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు రిలీజ్ కావాలన్నా, నామినేటెడ్ పోస్టులలో మనకు హక్కులు కావాలన్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పునఃసమీక్షించబడాలన్నా, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కావాలన్నా, ఇవన్నీ కూడా బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్యమైంది. మరి జయశంకర్ గారి స్ఫూర్తి తీసుకొని రాబోయే కాలంలో బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో నిర్మించాలి. అందుకే ఈ ఐడియాలజికల్ బేస్కు సంబంధించిన విషయంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ప్రజలు కూడా ఈ విషయాలను అర్థం చేసుకొని మరి మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.